సార్ కానీ ఒకటి ఇక్కడ మనం శేఖర్ రెడ్డి గారిని కూడా అడుగుదాము. ఒక దొమ్మి రెండు వర్గాల పట్ల కానీ రెండు పార్టీల మధ్య కానీ ఇలాంటి దొమ్మి అనేది ఘర్షణ అనేటువంటి జరిగినప్పుడు జనరల్గా పోలీసులు రెండు వైపులా కూడా వాళ్ళు ఇది చేసి తర్వాత ఇద్దరి మీద ఉభయపక్షాల మీద కూడా కేసులు పెట్టడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి అల్లర్లు ఎక్కడైనా జరిగితే బోత్ సైడ్స్ కూడా ఈవెన్ వైసీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, ఇంకా బహుశా కేసులు కూడా ఉన్నట్టున్నాయి. సో కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అంతా వన్ సైడెడ్గానే ఉంది. మరి ఎలా చూడాలి అసలు దీన్ని? అయితే ఒకటి ఏంటంటే ఇటీవల కాలంలో ఇట్లా ఏదైనా అక్రమ అరెస్టులు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే గతంలో లీగల్గానే ఇదైనటువంటి వాళ్ళు ఇప్పుడు డెమోక్రటిక్గా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటి మీద కొంత వాళ్ళ యొక్క కార్యకర్తలను తీసుకెళ్ళటం ఇది చేయటం చేస్తున్నారు. ఇది ఒక పరిణామం డెమోక్రసీలో. రీసెంట్గా కూడా ఒక 15 రోజుల క్రితం ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఏంటంటే డెమోక్రసీలో నిరసన తెలియజేయటం, నినాదాలు చేయటం అనేటువంటిది అదేం నేరం కాదు, ఘోరం కాదు అనేటువంటి దీన్ని మధ్యప్రదేశ్లో ఒక తీర్పు వచ్చింది. సో కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే అది చాలా నేరం ఘోరంగానే కనిపిస్తూ ఉంది. ఇందాక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మన అంబటి రాంబాబు ఇంటి మీద అదేవిధంగా దాడి చేశారు, అక్కడ కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి లేదు. నెల్లూరులో కూడా ఇంచుమించు అలాంటి సంఘటనే జరిగినట్టుంది. ఇప్పుడు అదే జరిగింది. సో ఈ ప్రాసెస్ని మరి మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఒక వైసీపీ పార్టీ ప్రతినిధిగా చెప్పండి. సార్ నేను ఇంకొక విషయం ఇలా చెప్తూ మధ్యలో ఆపేశాను సార్. ఎక్కడైనా సరే సార్ పోలీసులు ఒక కేసుని ఛేదించే విషయంలో సీసీ ఫుటేజ్ అనేది ముఖ్య ఆధారంగా ఉంటుంది సార్. కానీ పోలీసులే సార్ సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ని ఎత్తుకుపోయారంటే దొంగల్లాగా. సో ఆ లోపల ఎంత వీరంగం చేశారో ఆ వీరంగం బయటికి రాకూడదని పోలీసులే తీసుకెళ్లారంటే ఇంక రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. ఆ మధ్య గౌతమ్ రెడ్డి ఇంట్లో కూడా ఇలాంటి సంఘటన జరిగినట్టుంది. హార్డ్ డిస్క్లు సార్ హార్డ్ డిస్క్ ఎత్తుకుపోతున్నారు సార్. సార్ ఇంకోటి సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 రోజుల క్రితం ఏదైతే శ్రీకాకుళం జిల్లా టూర్కి వెళ్ళారు సార్. శ్రీకాకుళం జిల్లా టూర్కి వెళ్ళినప్పుడు చింతాడ రవికుమార్ గారి మీద కేసు పెట్టారు సార్. మహిళా పోలీసులు ఏదో చేశారు, అది మరీ కామెడీ సార్. అందులో ఏ9 గా ఎవరిని చేర్చారా అంటే పంజాబ్ లో తన కూతురి అడ్మిషన్ కోసం వెళ్ళినటువంటి తేజేశ్వరరావు, అది ఒక పక్కనే వేస్తున్నారు సార్. కూతురి అడ్మిషన్ కోసం పంజాబ్ లో ఉన్నాడు సార్. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా లేడు సార్, ట్రైన్ టికెట్ కూడా సార్. అతను ఆంధ్రప్రదేశ్ లో కూడా లేడు సార్. ఆయన మీద ఏ9 గా కేసు పెట్టారు సార్. అంటే ఇక్కడ లేని అతను మహిళా పోలీస్ అధికారిని వేధించాడంట సార్ ఆ రోజు. లేదంటే సంఘటన జరిగినప్పుడు లేడు, కానీ వైసీపీ పార్టీలో ఉన్నాడు కదా, అదే అతను చేసి. అదే సార్. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే రామ్మోహన్ రావు అని ఒక అడ్వకేట్ సార్, మీలాగా అడ్వకేట్, ఆ రోజు కోర్టులో హీరింగ్ లో ఉన్నాడు సార్. ఆయన అతను వినిపిస్తా ఉన్నాడు సార్ కేసు. ఆయన్ని ఏ8 గా చేర్చారు సార్. కోర్టులో డాక్యుమెంట్ రైటర్ సార్ ఇంకో అతను సురేష్, ఆ రోజు కోర్టులో డాక్యుమెంట్ రైటర్ గా ఉన్నాడు సార్. ఆయన ఏ11 గా చేర్చారు సార్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కేసులు పెట్టేస్తారా? అంటే అతను ఇక్కడ ఉన్నాడా లేడా, ఏ దేశంలో ఉన్నాడు, పక్క రాష్ట్రంలో ఉన్నాడా అనే సంబంధంలా. ఎక్కడో మర్డర్ జరిగితే అతను పక్క రాష్ట్రంలో ఎక్కడో పని మీద ఉంటే ఆ రోజు మర్డర్ జరిగిన రోజు అతను మర్డర్ కేసులు ఇరికిచ్చేస్తారా? అసలు నిజంగా పోలీసులు ఏ రకంగా పనిచేస్తున్నారు? నిజంగా నేను అన్నాను సార్, పోలీసు వ్యవస్థ మీద ఈరోజు ప్రజలకు అసహ్యం కలిగేలా పోలీసులు వ్యవహరించొద్దు అని చెప్పి నేను పోలీసు మిత్రులను కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. పోలీసు వ్యవస్థ ఎంతో మంది గొప్ప గొప్ప ఆఫీసర్లు ఉన్నారు. సంఘ విద్రోహ శక్తుల్ని వీటన్నిటిని కూడా తుదముంచి లా అండ్ ఆర్డర్ ని కాపాడినటువంటి పోలీసు మిత్రులు ఉన్నారు. సో ఈ రోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పోలీసులు వ్యవహరిస్తుంటే సో ప్రజల్లో కూడా పోలీసుల మీద ఏహ్య భావం, చులకన భావం రాక తప్పదు సార్. ఎందుకంటే ఇలాంటి కేసులా ఇది దుర్మార్గం సార్. మీరు పక్కనే వేస్తుంటే నాకు ఏం మాట్లాడాలో తెలియట్లా. కూతురు అడ్మిషన్ కోసం పంజాబ్ పోయాడు, అక్కడ లొకేషన్ ఉంది, ఫోటోలు ఉన్నాయి, అతని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి, అతన్ని తీసుకొచ్చి కేసులో ఇరికిచ్చారంటే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయనేది మీలాంటి పెద్దలా చెప్పాలి సార్. కాకపోతే సార్ దేశంలో ఇంకా చట్టాలు ఉన్నాయి, దేశంలో కోర్టులు ఉన్నాయి, ఏమీ చచ్చిపోలేదు. సో న్యాయం బ్రతుకుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా సంపూర్ణ నమ్మకం ఉంది. మేము న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఇలాంటి తప్పుడు కేసులు ఇరుక్కుంటారో వాళ్ళందరి పక్షాన మేము న్యాయపరంగా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా లీగల్ టీం ఖచ్చితంగా నిలబడుతుంది, కాపాడుకుంటాం సార్. కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. సో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా
ఈ రోజు మీరు ఏం నేర్పిస్తారు, రేపు అదే ఆట కదా నడుస్తుంది. బంతిని మనం ఎలా అంత బలంగా గోడకేసి కొడతామో అంతే బలంగా మన వైపు వస్తుందో రాదా సార్? మనం మంచిని నాటితే మంచే వస్తుంది, కానీ మనం విష సంస్కృతిని నాటితే విష సంస్కృతే కదా వస్తుంది. సార్ 2019 వరకు సార్ రాయలసీమలో ఫ్యాక్షన్ మర్డర్లు, రాజకీయ మర్డర్లు విపరీతంగా జరిగాయి. ఎప్పటి నుంచి? 14 నుంచి 19 మధ్యలో. ఆఖరికి అదే కర్నూలు జిల్లా సార్, కర్నూలు జిల్లా పత్తిపాడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి చెరుకులపాటి నారాయణ రెడ్డి గారిని కూడా చంపేశారు సార్. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 వరకు రాయలసీమలో ఒక్క పొలిటికల్ మర్డర్, సింగిల్ పొలిటికల్ మర్డర్ జరగలేదు సార్. కానీ ఆయనేమో సైకో ఉన్మాది అని మాట్లాడతారు సార్ వీళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి, అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. నిజమైన సైకోలు ఎవరు, నిజమైన ఉన్మాదులు ఎవరు, నిజమైన ఫ్యాక్షనిస్టులు ఎవరు, నిజంగా రాయలసీమకు పట్టినటువంటి క్యాన్సర్ గడ్డలు ఎవరు ప్రజలు గమనిస్తున్నారు సార్, తీర్పిస్తారు సరైన సమయంలో. అదే ఇప్పుడు చూద్దాం. మీరు అన్నట్టు న్యాయ వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా కూడా తనదైనటువంటి పదును పెడుతూనే ఉంది. సో ఇక్కడ కూడా మరి ఏం జరుగుతుంది, ఎందుకంటే మళ్ళీ చెప్పుకున్నట్టుగా బోత్ పార్టీస్ మీద కూడా కేసులు ఇనిషియేట్ చేయాలి, చేసి ఆ తర్వాతే వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. మరి వన్ సైడెడ్గా వెళ్ళటం అనేటువంటి తర్వాత ఇప్పుడు ఆ పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళితే అతని మీద కూడా అంటే మినిమం ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఉంటుంది. ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కూడా లేకుండా చాలా బ్లైండ్గా కేసులు పెడుతున్నారు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి ఉండదు. సరే, మనం నెక్స్ట్ జాతీయ రాజకీయాలకు వద్దాం. అక్కడ పరిస్థితి ఏంటనేది ముఖ్యంగా అంతకు మించి ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఉప ఎన్నికలు బాంకీపూర్ లో మన ఇతను చాలా